వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం. నా పేరు రుచిత. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ ని. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం ఎవరైతే మా ట్రాన్స్జెండర్స్, ఎవరైతే మా ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళ సాధక బాధల గురించి ఆలోచించి మాకంటూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. చాలా ధన్యవాదములు. ఇంతకు ముందున్న ప్రభుత్వాల్లో కావచ్చు, మేము ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాము. టీజీ కార్డ్స్ కావాలన్నా కూడా, ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా జాప్యం ఎదుర్కోవాల్సి వచ్చింది. పనితీరులో జాప్యం ఎదుర్కొన్నాము. ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే మాకంటూ మంచి అవకాశాలు కల్పించి మంచి స్థానాన్ని ఇవ్వాలని చెప్పేసి మా గురించి ఆలోచించి మాకంటూ మంచి అవకాశాలను కల్పిస్తున్నారు. చాలా ధన్యవాదములు. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి అవకాశాలు ఎన్నో తీసుకొస్తూ మాలాంటి ట్రాన్స్జెండర్లందరికీ ఇంకా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని, మమ్మల్ని గుర్తించి మాకంటూ కొన్ని ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఇంకా వేరే వాటిలో కూడా మాకంటూ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి వాటిలో అయినా మాకంటూ అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మరొకసారి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు రుచిత. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. ఈరోజు ఈ స్థాయిలో ఒక ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లో నేను భాగస్వామిని అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ అనేది, నా ప్రీవియస్ నేమ్ వచ్చేసి రమేష్. నేను ఆ జెండర్ నుంచి ఈ జెండర్కి చేంజ్ అవ్వడానికి కారణం, నాలో చిన్నప్పటి నుంచి ఇలా అవ్వాలి అనే మనస్తత్వం, ఆడపిల్ల మనస్తత్వంతో పెరిగాను. ఆ టైంలో, ఒకనొక టైంలో ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక ఎన్నోసార్లు ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆ టైంలో ఎన్నోసార్లు ఇంట్లోంచి పారిపోవడము, ఇంట్లో వాళ్ళు తిట్టడము అలాంటివి కూడా జరిగాయి నా లైఫ్లో. ఆ టైంలోనే ఇంట్లోంచి పారిపోయి స్వతహాగా బతకాలి, కమ్యూనిటీలో, తెలిసిన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి అక్కడే ఉండి మార్కెట్ అవన్నీ చేయించుకున్న తర్వాత మా నాన్నగారికి సీరియస్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేసాను. ఆ టైంలోనే నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. అది ఎదుర్కోలేని దెబ్బ అని నా లైఫ్లో నేను అనుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.